ఎలా ఉన్నారు? రోజు మీకు వీడియోస్ షార్ట్స్ అవి ఒక్కటే కదా చూపించేది. ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తా. అంటే అది జస్ట్ ఫర్ టీచర్స్ అడగనీకి, మీ ఫ్రెండ్స్ అడగనీకి, ఎవరికైనా ఈ ఈ ప్రాబ్లం అంటే ఈ లాజిక్ కింద తెలిస్తే చూడండి ఎట్లా పెట్టాలి చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో. ఎలా పెట్టాలో చూడండి. ఫస్ట్ ఒక స్క్వేర్ చేసుకోవాలి. తర్వాత ఈ స్క్వేర్ ఇక్కడే మరి ఇంకా పైన పెట్టుకోవాలి. లీవ్ చేసేయండి దాన్ని. మరి కింద కూడా సేమ్ వేలో పెట్టేయాలి. సైడ్స్ కూడా సేమ్. చూసారా, మొత్తానికి ఇలాగా రావాలి. ఇప్పుడు మీకు ఇందులో ఎన్ని స్క్వేర్స్ కనపడిస్తున్నాయి? ఓన్లీ 1 స్క్వేర్, అది ఫుల్గా. ఇది ఒక్కటే స్క్వేర్. ఇప్పుడు మీరు మూడు స్టెప్స్ని యూజ్ చేసి 3 స్క్వేర్స్ ఫామ్ చేయాలి. అది ఒక్క స్టిక్ని కూడా ఉంచుకోకుండా 3 స్క్వేర్స్ని ఫామ్ చేయాలి. ఒక్క స్టిక్ కూడా మరి బయట మిగిలిపోకూడదు. మీకు ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను. మీకు ఇట్లా తెలిస్తే సేమ్ వేలో పెట్టి నాకు చేయండి కామెంట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైం అప్. ఇప్పుడు ఎవరికి తెలియదంటే నా ఆన్సర్ రివీల్ చేస్తాను చూడండి. ఒకసారి మూవ్ అయింది, 2 స్క్వేర్స్ ఫామ్ అయిపోయాయి. ఇట్ సైడ్ కూడా మూవ్ చేసేసాను, అయిపోయింది. 3 స్క్వేర్స్ అనుకుంటారు కాదు, ఇక్కడ 2 స్టిక్స్ మిగిలాయి. మీరు చెప్పారు కదా మిగలకూడదని. అయిపోయింది 3 స్క్వేర్స్. ఇది ఇప్పుడు ఈ 2 స్టిక్స్ తీసేస్తే ఈ స్క్వేర్స్ ఫామ్ కావు. సో ఈ మధ్యలో దానికి సంబంధం లేదు. ఓన్లీ 3 స్క్వేర్స్, 12 స్టిక్స్ యూజ్ చేశాను మొత్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు తెలిస్తే ఎస్ అయినా అని కామెంట్ చేయండి. మీ టీచర్స్కి నన్ను అడగండి ఫ్రెండ్స్. ఇదైతే థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.